మన వింటేజ్ కలెక్షన్స్, కాదంబరి కలెక్షన్స్, పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత సున్నుండలు, చక్కెరాలు, కారపూస, బెల్లం బుంది, తొక్కుడు లడ్డు, మామిడి తాండ్ర, జీడిపప్పు, పకోడీ, అవన్నీ కూడా ఉన్నాయమ్మాయి. స్వీట్ స్టాల్ మొత్తం వచ్చేసింది. పదండి ఊది పారేద్దాం, పని అదే కుదరదు. పెళ్లిలో తీసిన వీడియో క్యాసెట్ చూస్తూ ఊదేద్దాం. థ్యాంక్స్ పెద్దమ్మాయి. అసలు ఇక్కడికి వచ్చింది ఆ పెళ్లి క్యాసెట్ చూద్దామని. ఇంకెందుకు ఆలస్యం, పదండి పదండి. నేను మీకోసం తెస్తే అన్ని నాకే పెట్టారండి. ఆ మూల సీట్ లో నేను కూకుంటా. సగం క్యాసెట్ లో నేనే కల్పించుంటాను. వాళ్ళు తీసుకుంటారులే, నువ్వు కూర్చోమ్మా. కూర్చొని చూడు. ఇక సినిమా మొదలెట్టచ్చుగా. ఓ నా స్వీట్ ఫ్యామిలీ మెంబర్లు, ఇది మా ముద్దుల తమ్ముడి పెళ్లి క్యాసెట్టు. దీనిలో మా చిన్నారి మరదల సిగ్గులున్నాయండి, మా పొన్నారి తమ్ముడి పోజులున్నాయండి, మా మామగారి పంచెత్తుళ్ళు ఉన్నాయండి. చూడండి చూడండి, చూసి ఆనందించండి. యావండి, సుమధుర శుభ వివాహ సుందర దృశ్యములను మీ సూపర్ సువర్ణ హస్తాలతో ఓపెన్ చేయండి. అమ్మాయి బాగుంది కదా? చాలా బాగుంది. ఏంటిది, టీవీలో డైలీ సీరియల్ ఆ అమ్మాయి కనిపిస్తుంది? మనం ఎవరూ కనబట్టలేదేంటి? ఒరేయ్, మనం లేవురా. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయండి. ఎక్కడ ఈ కెమెరామెన్? మీరు కూల్గా ఉండండి, మేము వెళ్ళి తీసుకొస్తాం. కృష్ణ, ఏమైందయ్యా? వీడియోలో ఆ అమ్మాయినే షూట్ చేశాడు కదా, వాళ్ళ అన్నయ్య గారు తిడతారని భయపడుతున్నాడో ఏమో. కాదు వదినా, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నావా? ఏమిటయ్యా ఇది? మన కుటుంబంలో ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా? మీ అన్నయ్యకి నీ ప్రేమ గురించి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఏమండి, ఏరా నిజంగానే లవ్ లో పడ్డావా? ఆ పిల్లని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోవా? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. మన ఫ్యామిలీలో మొట్టమొదటిసారిగా లవ్ లో పడ్డ క్రెడిట్ అంతా నువ్వు కొట్టేశావు. వీళ్ళలో ఒక్కరైనా లవ్ లో పడతాడేమో ఎదురు చూశాను. అందరికీ నేనే సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేయాల్సి వచ్చింది. నువ్వు నా ఆశలను నిజం చేసావురా. నీ పెళ్లి జామున్ జరిపించేస్తాను. అసంభవం ఉండే, ఈ పెళ్లి జరగదు. ఎందుకని? పెళ్ళయ్యే యోగం ఆ పిల్ల జాతకంలో లేదండి. ఏమిటి మీరు మాట్లాడుతున్నది? ఆ పిల్లకి నీచులు, నికృష్టులు, రాక్షసులు లాంటి 4 అన్నయ్యలు ఉన్నారండి.
ఎందుకన్నయ్య వదిలి కొట్టొద్దన్నయ్య అన్నయ్య తెలియదు చెప్పమ్మా ఏంటే ఎందుకులా చెప్పవే నీవు ఊళ్ళో లేని సమయంలో మా చెల్లిని ఆ పెళ్లికి ఎందుకు పంపించావు చెప్పు ఎందుకు పంపించావు వాళ్ళు పంపించలేదయ్యా, నేనే వచ్చి తీసుకెళ్ళాను. నువ్వెవరా తీసుకెళ్ళడానికి? నేనెవరో తెలీదా? మీ నాన్న ప్రాణ స్నేహితున్నయ్యా. మా నాన్న ఏదో పని చేశాడని తుంగలో తొక్కి చచ్చేలా చేశాం. వాడి స్నేహితుడు అయితే మాకేట్రా గొట్టంగా. మమ్మల్ని ఏమైనా అనండి, ఇంటికి వచ్చిన పెద్ద మనిషిని మాత్రం ఏమైనా అంటే ఏంటే నోరు లేకుండా? ఇంతకాలం మీరేం చేసినా నోరు మూసుకుని ఊరుకున్నాం. ఈ రోజుతో ఆ మర్యాద పోగొట్టుకున్నారు. మీరేమో పెళ్లిళ్ళు చేసుకుని రాత్రనక పగలనక సిగ్గు ఎక్కువ లేకుండా దున్నపూతుల్లా దొల్లుతున్నారు. వయసు వచ్చిన ఆడపిల్లకు పెళ్లి పెట్టకలు వద్దంటున్నారు. కనీసం పెళ్లి పేరటాలు కూడా వెళ్ళలేకపోతే ఇంకెక్కడ చేస్తుందండి ఆడపిల్ల? 2 నిమిషాలు టైం ఇస్తున్నా. కట్టుబట్టలతో కట్టగట్టుకుని మీ పుట్టింటికి వెళ్ళిపోండి, లేదా మిమ్మల్ని అందరినీ చంపి ఈ ఇంటిని చావింటిని చేస్తా. వెళ్ళండి. అసలు ఇది ఇల్లే తినగా శ్మశానం. ఇక్కడ మీరే తగలనండి. పదండి పోదాం. మీరు పురుగులు పడిపోతారా? వాళ్ళ ఉసురు తగిలి నాశనం అయిపోతారా? ఈ ఒక్కసారి నా మారనండి రా. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. నా చెల్లెలి విషయంలో ఎవరన్నా తల దూర్చితే తల నరికి పెట్రోల్ పోసి తగలబెడతాను. మర్చిపోరా, అమ్మాయిని మర్చిపో. ఈ పెళ్లి జరగదురా. ఎందుకు జరగదు? వాళ్ళు మనుషులు కాదన్నయ్య, పశువులు వాళ్ళు. ఆ పశువులకు ముక్కుతాడు వేసి పొగలు అణిచేద్దాం. కాదు కూడదు అంటే కాళ్ళు చేతులు విరిచేద్దాం. పెళ్ళంటే యుద్ధం కాదు, పండగ. దానికి ఒక పద్ధతి ఉంది, కట్టుబాటు ఉంది. ఏ కట్టుబాట్లు లేని వాళ్ళతో ఇంకేం చేద్దామన్నయ్య? అదే ఆలోచిస్తున్నాను. మన మంచితనంతో ఆ నలుగురిని ఒప్పించి వాళ్లే స్వయంగా మన తమ్ముడి కాళ్ళు కడిగి కన్యాదానం చేసేటట్టు చేయాలి. ఇంపాసిబుల్. ఆ మనుషులు మాటలతో మారతారని నాకు నమ్మకం లేదు. ఆవేశపరులకు ఒక్కటే దారి, ఆలోచించే వాళ్ళకి 99 దారులుంటాయి. అన్నయ్య, అవక్ర పరాక్రమ సంపన్నులైన పాండవులు 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. ఎందుకని? ఆ కౌరవులతో యుద్ధం చేయలేకనా చావలేకనా ధర్మానికి కట్టుబడ్డారు కనుక. కట్టుబడ్డారు, కానీ చివరికి యుద్ధం చేశాక వాళ్ళ రాజ్యం వాళ్ళు దక్కించుకున్నారు. చివరికి అంటే ఎప్పుడు? సమాధాన భేదాలన్నీ ఉపయోగించి దండోపాయానికి వెళ్లారు. మనము వాళ్ళ దారిలోనే వెళదాం. మనం చేసే ప్రయత్నాలన్నీ చేసి ఫలించకపోతే అప్పుడు నువ్వు చెప్పినట్టు యుద్ధమే చేసి ఈ పెళ్లి జరిపిద్దాం. ఆవేశంలో ఏదో అనేశాం, క్షమించన్నయ్యా. ఇప్పుడు చెప్పు, మేమంతా ఏం చేయాలి? ధర్మం కోసం ఆనాడు పాండవులు ఆయుధాలని జమ్మి చెట్టు మీద ఉంచి అజ్ఞాతవాసానికి వెళ్లారు. ఈ రోజున మన తమ్ముడి పెళ్లి కోసం మనం అభిమానాలని, ఆత్మగౌరవాలని, పరువు ప్రతిష్టల్ని మన మనసుల్లోనే కట్టి పెట్టుకుని ఆ రాక్షసుల ఇంటికి అజ్ఞాతవాసానికి వెళ్ళాలి. పాండవులు తమ విజయకేతనాన్ని ఎగరవేసిన రోజు పవిత్రమైన విజయదశమి. ఆ విజయదశమి రోజునే మన కృష్ణ రుక్మిళ్ళ పెళ్లి జరిగి తీరాలి. ఈలోగా ఎన్ని ఆపదలు ఎదురొచ్చినా, అవమానాలు జరిగినా సహించి అజ్ఞాతవాసాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తామని నాకు మాట ఇవ్వండి. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మంచి వాళ్లను కాపాడుట కోసం, పాపుల పని పట్టడం కోసం నేను అవతారం ఎత్తుతాను. భగవద్గీత శ్లోకానికి తాత్పర్యం. ఏడ్చినట్టుంది. ఏమిటి తాత్పర్యమా? నీ లుక్కు. రే గన్నిగా పాలు పట్టరా. పట్టుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు. మీరే దొడ్లోకి వెళ్ళి పాలు పితికి వంటింట్లోకి వెళ్ళి కాచి పీకల దాకా తాగండి. ఈ పనులందరూ ఎక్కడ తెచ్చారే ముసల్దానా? మీలాంటి వెధవల దగ్గర పనిచేసి వెధవలు అనిపించుకోవడం ఇష్టం లేక తోకలు బీకారు. ఏం బాగుతున్నావా ముసల్పినిగా? ఎందరో మహానుభావులు అందరికీ పెడుతున్నాం. సలసలాగా నూనెలో బజ్జీలు వేసేటప్పుడు నూనె ఎగిరి కంట్లో పడితే కన్నుడు బద్దం కొడుకో. ఇది వంటింటి సాగుతండి. ఒళ్ళు బలిసి పెద్దోళ్ళ మీద చెయ్యెత్తితే
ఆ చేతికి క్యాన్సర్ వచ్చి క్యాన్సిల్ అవుతావు. ఇది ఇంటింటి సామెత కదా. ఎవరు మీరు? ఈ నెల్లూరు తెల్లబాయి పేరేంటే ఓల్ తమిళనాడు ఆల్ కర్ణాటక అంటే ఆంధ్ర నాలుకలని నకనకలాడతాయి. మన చెయ్యి వాటం ఒక్కసారి తగిలితే కానీ వంటలో మాత్రం నెంబర్ 1 అండి. హైదరాబాద్ లో దమ్కి బిర్యానీ వండానంట హైదరాబాద్ లో ముగ్గులు అదిరిపోతాయి. మా ఆయన చేసిన బిర్యానీ తిని బిల్లాడని బిక్క తెచ్చిపోయాడండి ఒకనాడు. మన చేతి తాజా మురుగుల కోసం ముషారఫ్ తాజ్ మహల్ నుండి కబురు చేసినాడండి. మా జాంగ్రీలంటే జార్జి పశు నాలుక కోసుకుంటాడండి. క్లింటన్ లేడండి క్లింటన్ మా కజ్జికాయలు తింటానికి మళ్ళీ హైటెక్ సిటీకి వస్తానన్నాడండి. మా సాంబార్ కోసం అండి సద్దాం హుస్సేన్ జల్లు కాచుకుంటాడండి. తమరు కూడా మన చేతి పౌరు చూసినారంటే అంతే కదా. ఇదేవతి నా పోతరేకండా ఈయన నా బందర్లు అడ్డండి. తమ గొప్పతనం ఆ నోట ఈ నోట ఈయనే తమ నాలుగులో తుప్పోలించేద్దామని వచ్చామండే. జీతం బచ్చే వద్దండే తిన్నంత తిన్నిస్తే చాలండే. ఇద్దరం గ్యారేజ్ లో ఒకే పక్కన సర్దుకు పడుకుంటామండి. ఖర్చే ఉంటుందండి. సరే సరే వంటింట్లోకి వెళ్ళి అర్జెంట్ గా తినడానికి ఏమన్నా తీసుకురండి. పండి. థ్యాంక్స్ అండి. పెద్దమ్మ గారు మేము చేపట్టిన పని విఘ్నం లేకుండా జరగాలని దీవించండి. పనిచేస్తున్న పద అన్న వాళ్ళను చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది. అయితే పంపించమంటావా? నాకు డౌట్ వచ్చిందంటే డౌటే వద్దు. మరి వంట నువ్వు చేస్తావా? వంట డౌటే. అయితే నోరు మూసి కూర్చో. మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించానో తెలుసురా? అమ్మూరికి పిలిపడానికి బలం పిస్తా బాగా తినిపించి పెంచిన మా పుట్టేలు కనిపించడం లేదురా. ఎవరు దొంగలించారో చెప్పండి రా చెప్పండి రా. అమ్మోరు మీద ప్రమాణకం చెప్తున్నా. करेक्ट। नमस्कार महाराज, नमस्कार है। देखो आपका अम्मार का बलि का पोटेल 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 फटेल। अन्ना ఇది మన పొట్టేలే। ఎక్కడ దొరికిందిరా నీకు పొట్టేలు? आसमान के नीचे कब्रिस्तान के पीछे चोरी चोरी चुपके चुपके हैं। ఎవరురా నువ్వు? रात का राजानी नेपाली गुरखानी साहब। ఇదంతా వెళ్ళండిరా। हाँ चलो चलो घर को जाओ, आराम को सो जाओ। ఈ పొట్టేలు మాదేనని నీకెలా తెలుసురా? हाँ आसमान में దగ్గర గద్ద కంటికి जमीन पे మేత दिखता है साहब। ఈ నేపాలి రామ్ భూపాలి కంటికి పాతాళంలో దొంగలు కనిపిస్తారు సాబ్। ఇద్దరు పొట్టోళ్ళు ఈ పొట్టేలు పట్టుకుపోతున్నారు। కాకిచ్చినా ఈ పొట్టేలు పట్టుకొచ్చిన దానికని ఎందుకు చెప్పొద్దు? మాకి తోడా మొహమాట। బోర్డర్ లో తిరిగే జేమ్స్ బాండ్ లో ఉన్నాడు। నువ్వు మా ఇంట్లో గోర్ఖాగా పనిచేస్తున్నావు। ఇంకెవరున్నారు? ఓ కొయిరాల నేపాలి। क्या मेरे दिल के राम भोपाली? नमस्ते बोलो। नमस्ते साहब। ये नमस्ते थोड़ा गलीज है, थोड़ा ओंगोल नमस्ते बोलो। नमस्ते साहब। ये अच्छी है। పాపానికి ఈ నరకంలో పడి కష్టాలు అనిపించాల్సి వస్తుంది। ఇందా ఇదిగోరా తిను। రామచంద్ర ఇంకా ఎన్నాళ్ళయ్యా నాకు కష్టాలు? కష్టాలు కలకాలం ఉండవులే పెద్దమ్మ గారు। దండలమ్మా। అది సరే, ఇంతకు మీరెవరు? చూస్తూ ఊరుకునే కషాయ వాళ్ళం కాదు మేము। ఇక్కడ పనులు ఖాళీగా ఉన్నాయని తెలిసి చేసుకుందామని వచ్చాం అమ్మగారు। అవునమ్మగారు, కళ్ళు మూసి తెరిచే లోపల ఈ నరకం స్వర్గం అవుతుంది। 10 నిమిషాల్లో ఈ పశువుల పాకని పాలకొల్లు కళ్యాణ మండపంలాగా తీర్చిదిద్దుతాం। సరేనా? నువ్వు పడవయ్యా। పాడి ఉండే చోటు పవిత్రంగా చూసుకోవాలమ్మగారు, అప్పుడే అష్టలక్ష్ములు వచ్చి ఇంట్లో కొలువు ఉంటారట। తోడబుట్టిన ఆడపిల్ల పెళ్లి చేయండి అన్న పాపానికి కట్టుకున్న పెళ్ళాలని తన్ని తరిమేసిన అష్టదరిద్రులున్న ఈ ఇంట్లో అష్టలక్ష్ములు వచ్చి కొలువుంటారు అంటే నాకు నమ్మకం లేదు నాయనా। మేము వచ్చాం కదా, మమ్మల్ని నమ్మండి। నమ్మి చెడిన వారు లేరు అన్నాడు కదా నతంసాల సినిమాలో ఎన్టీఆర్। ముసలి ఎవరే ఈ అలగా జనం అంతా? పాలేర్లుగా పడుంటామని వచ్చారు, పనిలో పెట్టుకున్నా। ఏమిటంట ఇప్పుడు? అది నా ఎంకండి, నేను నాయుడు బావనండి, పని వాళ్ళమండి। పని అంటే అట్లాంటి పని కాదండి, ఎరగ తీసేస్తామండి। అయ్యా ప్రతిరోజు ఈ పశువుల పాక శుభ్రంగా ఊడ్చి పెడతామండి। పశువులకు గడ్డి తినిపిస్తామండి, నీళ్లు తాగిస్తామండి।
అట్లాగని మాకు పశువులేరు తమరేరు కాదండి, ఆడితో పాటు మిమ్మల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటామండి. సరే వాడవుడు మా మరిదయ్యా ఈ నా ముద్దుల తమ్ముడు అండి, మొగాడు. ఏమంటున్నాడు వాడు? రోజు పశువులను కడుగుతాను, వాడితో పాటు మీకు కూడా మసాజ్ గట్రా చేస్తానంటున్నాడండి మా వాడు. ఎరా సరే సరే కానివ్వండి. పనిలో తేడాలు వచ్చాయో తోళ్ళు ఊడిపోతాయి. అది ఎలాగో తప్పదు కదండి. అన్నా నాకు చిన్న డౌట్. ఇంకా రాలేదేంటా అనుకున్నాను, చెప్పు. ఏం లేదు, మరింట్లో పనులు ఖాళీగా ఉన్నాయని వీళ్ళకిలా తెలిసింది? అవును, మా ఇంట్లో పనులు కావాలని మీకెలా తెలుసు? అదండి అయ్యా, పని కోసం వెతుక్కుంటూ వస్తున్నాం కదండి. వస్తుంటేనండి అయ్యా ఆ బస్ స్టాండ్ దగ్గర 4 మగాళ్ళండి 2 ఆడవాళ్ళండి బండబూతులు తింటున్నారండి. ఎవరిని? మిమ్మల్ని. మీరు నర్రూప రాక్షసులంట. మీ ఇంట్లో పని చేయటం కంటే బస్ స్టాండ్ లో అడుక్కుతుంటాం మేలంట. ఇంకా చాలా అన్నారులేండి. వాళ్ళ కూపీలు అయితేనండి అయ్యా ఈ ఇంట్లో పనిచేసే వాళ్ళని తెలిసిందండి అయ్యా. హాయ్ బాబు, ఇంకేంటే ఇంకే మన పంట పండింది వెళ్ళిపోతా ఉన్నానండి. నేను కూడా పదపదానండి. డౌట్ తీరిందా? మీరెళ్ళి పనులు మొదలు పెట్టండి. పదవే ఇంకే. పెద్దమ్మ గారు, మీరు ఇంక నిశ్చింతగా వెళ్ళి రామకోట రాసేసుకోండి. అట్టాగే ఆ రాముడు మిమ్మల్ని చల్లగా చూడాలా. రామరామా రామచంద్ర. అమ్మాయ్యా, ఒక పని అయిపోయింది. అంతా బానే ఉంది కానీ అన్నయ్య, నన్నెందుకు మోగాళ్ళ కమిట్ చేసావు? ఎందుక? తమరు సత్య హరిశ్చంద్రుడు గారు వేలు విడిచిన మేనలుడు గారు కదా. తమరి నోటి వెంట పచ్చి నిజాలు అలా ప్రవాహంలా ఊడిపడుతుంటే పని సరిగ్గా మా పాదాన్ని అయిపోతుందని. హోరి నాయను, నోరిప్పకుండా ఉండలేనే. ఇదిగో చూడు, కొంచెం విజయదశమి దాకా ఓపిక పట్టు. ఓకే ఓకే, ఆ తర్వాత నోరిప్పకుండా నువ్వు వెళ్ళి రుక్మిణికి ధైర్యం చెప్పు. ష్యూర్. షూర్ కాదు, ఆయా అనాలి. కూర్చో. బృందావనంలో కృష్ణుడు రాక కోసం ఎదురు చూసే రాధలా ఉన్నావు. మీరు ఇక్కడికి ఎందుకొచ్చారు? మా రాముడితో నీ పెళ్లి జరిపించాలిగా, అందుకే మేమంతా ఇంట్లో పనివాళ్ళగా చేరాం. నీ కళ్ళలో నీళ్లు రాకూడదమ్మా. ఈ కళ్ళలోనే ఉన్న నా మరిది నీ కన్నిటితో కరిగిపోతాడు. పిచ్చిపిల్ల, నీకేం భయం లేదు. 600 వచ్చే విజయదశమికి మీ పెళ్లి జరిగి తీరుతుంది, సరేనా? धड़कन को धीमा चुमा हो गया रे. వేరే భాషలో మాట్లాడుతుంది డబ్బా. నా మనవరాలకి ఏదో అయిపోయింది. मेरे त्रिशूल. త్రిశూల అర్థమైంది. నీ బండ పడ అమ్మాయి గారి మీదకి అమ్మోరు వచ్చేసినదే. అమ్మోరా అమ్మో. जय बोलो. थोड़ा कंफ्यूजन है, आपको कौन सा माता है देवी जी? मराठी तुलजा भवानी माता हूँ. जय बोलो मराठी तुलजा भवानी माता की जय. जय बोलो मराठी तुलजा भवानी माता की जय. जय बोलो भवानी माता की जय. जय माता की, जय माता की, जय माता की, जय माता की. ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? इस 4 जोकरों को चाकू मारना है. ఏముంటుంది ఈ మరాఠీ మాత? మీ నలుగురినే నరకతానంటాం. అంత పని చేయకండి అమ్మా. అర్భకులు, తమరికేం కావాలో చెప్పండి, ఆ మొక్కు చెల్లిస్తాం. बोलती हूँ. నాకు చిన్న డౌట్.
ఏందబ్బయ్యా? మరాఠీ మాతకు తెలుగులో అర్థమవుతుంది. నేను లోకాల తల్లినే, నాకంతా తెలుస్తుంది, అన్ని భాషలో వస్తాయి. ఇంకోసారి డౌట్ పడితే అందరినీ లేపేస్తానంటున్నదే. అడగను తల్లి, అడగనే అడగను. ఆ తొక్కలోడి తుక్కు మాటలు పట్టించుకోకుండా నీకేం కావాలో చెప్పు తల్లి. గుర్రి పుట్టులు నరకాలా? ఈ మూగోడిని బలి ఇమ్మంటావా తల్లి? నాకి డాన్స్ నేర్పించమంటుంది సార్. దేవి గారికి అన్నీ తెలుసు, అన్నీ వచ్చు అంది కదా, డాన్స్ మాత్రం రాదా? నాకు అంటే అమ్మోరికి కాదండి అయ్యా, మన అమ్మాయి గారికి. కరెక్టే మరాఠీ దేవి, కానీ మన ఊర్లో డాన్స్ మాస్టర్ లేడే. దేవి మందిర్ కో డాన్స్ మాస్టర్ ఆతా హై. అర్థమైంది. అంటే రేపు మా దేవి గుడికి డాన్స్ మాస్టర్ వస్తాడు, అంతేనా? రాయ్ రాయ్, ఇప్పటికే ఈ మరాఠీ భాష నేర్చుకోవాలని చచ్చిపోతున్నావు, మధ్యలో నీ మోగ భాష ఒకటి ఏమన్నాడు? మరోసారి డౌట్ పడితే తిట్టి ఊడుద్ది అంటున్నాడండి అయ్యా. ఎరా అయ్యా, మా చెల్లికి నీ కలలో పెళ్లి జరిగిందంట? అవునయ్యా. ఆ విషయం ఊళ్ళో అందరికీ చెప్పేశావా? అదేంటయ్యా అలా అంటారు? తమ చెల్లెలు గారి పెళ్ళంటే చెప్పకుండా ఎలా ఉంటానయ్యా? ఊరు ఊరు, వాడ వాడ, పేట పేట మొత్తం చెప్పేశానయ్యా. చెప్పేశావంటయ్యా? బాబాయ్ చెప్పేశానయ్యా. అయ్యా, చిన్నమ్మ గారు నుదుటి బాస్కం పెట్టుకుని అత్తం లక్ష్మీదేవిలాగా మెరిసిపోతూ కనబడ్డారయ్యా. అసలు కళలు ఎందుకు వస్తాయి? పీకల దాకా తిని దొర్రుతుంటే కలలు రాకేం వస్తారా? అయితే వీళ్ళింట్లో ఎవరు మెక్కకుండా ఈ కళ్ళను తగలపెట్టేద్దామా? కరెక్ట్. అప్పుడు కడుపులు మాడతా. కొనుక్కోరాదు, అసలు కళలే రావు. ఎందుకు వచ్చిన పద్ధతి ఇప్పుడు పాడైపోతుందయ్యా. ఇలా పాపం మారిపోతారయ్యా. ఇంకొకసారి నా చెల్లి పెళ్లి కల్లోకి వచ్చిందని చెప్తే ఈసారి పంటల్ని కాదురా, మనుషుల్ని తగలబెట్టారు. ఈ విషయం ఊళ్ళో వాళ్ళందరికీ వెళ్ళి చెప్పండి. లేపండి. నిన్ను పనిలో పెట్టుకున్నది సైతకులు ఆడడానికి కాదురా, నేర్పాలి. తొడగరా. సరిగా వేరా. షూస్ వేరా అంటే కాళ్ళు సరిగా పెట్టుకోమంటావేంట్రా? నీలాంటి పనికి మాలిన రథవులు ఎందుకు వస్తారా పని చేయడానికి?
చెమకల్లే చూడరా అబ్బాయి, ఈ చాయ్ తలుకుల్లే తాగరా అబ్బాయి. సార్, టీవీలో జాకిర్ హుసేన్ తపాలా వంచి టీ తాగుతాడా? ఆ టీ తెచ్చినాను మీకు, తాగండి. ఎయ్ ఎయ్. ఏమైనాదయ్యా? ఇంత వేడిగా రా టీ తెచ్చింది, నోరంతా కాలిపోయింది కదరా. ఎందుకు వచ్చావు? నిన్ను పనిలో పెట్టుకుంది ఉచ్చ పుట్టడానిక? తప్పండి, దీన్ని ఉచ్చ అనకూడదు, గోపంచితం అనాలి. ఇది చాలా పవిత్రమైందండి. ఈ పంచితాన్ని ఇంట్లో అన్ని మూలలో చల్లితే పీడా పిశాచాలన్నీ వదిలిపోతాయి. ఈ ఇంట్లో పీడా పిశాచాలంటివి ఏమీ లేవు. అవేమైనా ఉంటేనే ఒంట్లో ఉండాలి. అందుకే ఆ ఉచ్చ నువ్వు తాగరా? తాగరా? గోమూత్రం గోమయం క్షీరం పావనం పరమం శుభం గోపుష్టదర్శనం భాగ్యం జయకరం జన్మతారకం. అక్కర్లేదు, నాకు ఈ ప్రేమ అక్కర్లేదు, పెళ్ళి అక్కర్లేదు. నా ఒక్కడి కోసం మీరందరూ ఇన్ని కష్టాలు అనుభవించడం నాకు ఇష్టం లేదు. పదండి, మన ఇంటికి వెళ్ళిపోదాం. నువ్వు బృహన్నల వేషం మాత్రమే వేసుకున్నావు, నిజమైన బృహన్నలా మాట్లాడకు. మా అన్నయ్యల గురించి మీకు తెలీదు. మీరెందుకు వచ్చారో తెలిస్తే నిర్దాక్షిణ్యంగా అందరినీ చంపేస్తారు. చావంటే మాకు భయం లేదు. మీరంతా వాళ్ళ చేతిలో పడి చనిపోతే బ్రతికే ధైర్యం మాకు లేదు. చంద్రవంశం చరిత్రలో పిరికితనం అనేది ఇంతవరకు పుట్టలేదు. అవును కృష్ణ, కోట్లకు పడిగెత్తినటువంటి కుటుంబంలో ఆనందాన్ని అందరం కలిసి పంచుకున్నాం. ఇప్పుడు అవమానాన్ని పంచుకుంటాం అంతే. అన్నమాట కట్టుబడి విజయదశమి వరకు ఎన్ని కష్టాలైనా అనుభవించక తప్పదు. కష్టాల కడలి లోతు తెలిసినప్పుడే సుఖాల గట్టు విలువ అర్థమవుతుంది. మా మీద మీకేమాత్రం గౌరవం నమ్మకం ఉన్నా అన్నీ మర్చిపోయి నిశ్చింతగా ఉండండి. వెళ్ళండి. మీరెవరో ఈ ఇంటికి ఎందుకు వచ్చారో నాకంతా తెలిసిపోయింది. అమ్మగారు, నా మనవరాలు పెళ్లి చేయడానికి వచ్చిన లక్ష్మీ సరస్వతి పార్వతులమ్మ మీరు. పెద్దమ్మగారు, ఈ రోజు నాకు నిజంగా పండుగలా ఉంది. ఇదిగో ఈ పట్టు చీరలు కట్టుకోండి, నా ఇంట్లో దీపం వెలిగించండి. విజయదశమి నాటికల్లా నా మనవరాలు పెళ్లి కూతురు కావాలని మనసారా ఆశీర్వదించండి అమ్మా. తీసుకోండి. హలో 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 హలో, వండర్ పిల్లలు, థండర్ పిల్లలు, సూపర్ పిల్లలు. ఓంత డల్గా ఉన్నాలేంటమ్మా? పెద్దనాన్నని పెద్దమ్మని అందరినీ చూడాలనిపిస్తుంది. తొందరలోనే వస్తారని చెప్పాను కదా. చెప్పావులే గాని ఆ గడియారం చూడు, టైమే గడవట్లేదు. రోజు 24 గంటలుగా కాదు 100 గంటలుగా నడుస్తుంది. మరేమో మీ అందరికీ ఒక పిన్ని రావాలి కదా. రావాలంటే మీ బాబాయ్కి పెళ్లి కావాలి కదా. కావాలంటే మీరందరూ ఒక 10 days ఓపిక పట్టాలి. ఓకేనా? ఓకే, మరైతే అందరూ లేవండి, బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. పదండి 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 పదండి. మీ అందరికి మంచి టిఫిన్ పెడతాను, బొజ్జ నిండా తినాలి. బుజ్జి, ఇంకో ఇడ్లీ వేయినా?
ఇంట్లో వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్తే మీకెందుకు? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఆడపిల్ల కదా భయపడుతోంది. భయమా? అది చంద్రవంశం వాళ్ళ ఇంటికి 20 మైళ్ళ దూరాన్ని ఉంటుంది. మర్యాదగా బయటకు వెళ్తారా? పోలీసులకు ఫోన్ చేయమంటారా? పోలీసులు అంటే భయం లేదు పాప, వస్తాం. కూల్ బేబీ. రేయ్ పదరా. పట్టు చీర కట్టిన ఈ పంచదార చిలకెవరు? హలో, నేనయ్యా. ఇన్ని రోజులు ఇన్ని అందాలు ఎక్కడ దాచిపెట్టావే? పని మనిషి, పట్టు చీర, ఫస్ట్ క్లాస్. ఇది పెద్దమ్మ గారు ఇచ్చారయ్యా. ఆ ముసల్ది దాని జీవితంలో చేసిన మంచి పని ఇదొక్కటే కదా? అది సిగ్గుపడింది చాలే, రాత్రికి నా గదికొచ్చేయి. నీ సిగ్గు నా సిగ్గు పోగొట్టేసుకుందాం, సరేనా? తులసి ఏంటయ్య గారు అలా చూస్తున్నారు? అబ్బా, పెళ్లి కూతురులా మారిపోయావు కదంటే. కొండయ్య గారు, నేనెక్కడికి పోతానే, నువ్వే రావాలి. ఎక్కడికి? రాత్రికి మనిద్దరికి ఫస్ట్ నైట్. అయ్యగారు, మా ఆయన గురించి మీకు తెలీదు. నా గురించి వాడు తెలుసుకుంటాడులే. నువ్వు వస్తే నాకు ఫస్ట్ నైట్ అవుతుంది, రాకపోతే వాడికి లాస్ట్ నైట్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడున్నావా నేపాలి కొయిరాలా? నువ్వింటికొచ్చిన తర్వాతే ఈ పువ్వులన్నీ ఇంత అందంగా ఎందుకు పూస్తున్నాయని నాకు అనుమానం వచ్చింది, కానీ ఇప్పుడే అర్థమయ్యింది. ఎందుకంటే నీ అందాలన్నీ నీళ్లలో పిండి ఈ చెట్లకు పోస్తున్నావని. అందుకే నీ ఎర్రని పెదాల నునుపు ఈ రోజా పువ్వుకొచ్చింది, నీ బంగారు బుగ్గల మెరుపులు ఈ బంతి పువ్వుకొచ్చింది. చామంతి తొడిమలాంటి నీ నడువును ఊపుకుంటూ రాత్రికి నా మంచం ఎక్కేసావంటే నీ అందాలన్నీ కంచంలో వేసుకుని కరకరాను వేసి ఆకలి తీర్చుకుంటానే. చెక్క నా పూల మొక్కే. అబ్బా, ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ ముసలి నక్క? గుండెలు అగ్నిగుండాలు అవుతున్నాయి. పగ రగిలి సెగలు కక్కుతుంది. వాళ్ళ కాళ్ళు చేతులు విరిస్తే తప్ప ఈ మంటలు చల్లారవు. ఇంకొకసారి వాడు ఏ పరాయి ఆడకూతుర్ని కన్నెత్తి చూడకూడదు. అవును, దెబ్బకి దెబ్బ తీసురండి. చంద్రవంశం మగతనమేమిటో వాళ్ళ తరతరాలకు తెలిసేలా చేయండి. వెళ్ళండి. ఆగండి. ఆత్మాభిమానం అనేది ఉన్నవాళ్ళు ప్రాణం పోయినా సరే అన్నమాట మీద నిలబడతారు. అలా అన్నమాట మీద నిలబడమని, ఈ అన్నమాట నిలబెట్టమని చెప్పి మరే వాళ్ళంటే జరిగిన దానికి నా గుండెల్లో కూడా అగ్ని పర్వతాలు రగులుతూనే ఉన్నాయిరా. కర్ర వెరక్కుండానే పాము కూరలు తీయాలి, వ్రతం చెడకుండానే దెబ్బకు దెబ్బ తీయాలి. తీస్తాం. అబ్బా, అయ్యో అయ్యో, అయ్యా అయ్యా, ఏమైందయ్యా? మీరా అంటారేందయ్యా? మమ్మల్ని ఏమో గదుల్లోకి రమ్మని మీరేమో అంటూ హాల్లో మూలుగుతూ కూర్చున్నారేందయ్యా? ఇందాక మా గదిలోకి వచ్చి మా బాడీలతో కబడ్డీ ఆడుకునేది మీరే కదా? మీరే లేదా అన్నా? ఇది ఖచ్చితంగా వాళ్ళ పని అయి ఉంటుందన్నా. పదండి, వీళ్ళ మొగ్గులు ఏం చేస్తున్నారో చూసొద్దాం. పద.
దమ్దే రహో. నెమ్మదిగా నెమ్మదిగా. దెబ్బలేంటండి దొంగెద్దులకు ముద్రలేసినట్టు? అయ్యో 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 ఈ మంగమ్మ గారి ముద్దుల మనవడురా మీరు. ఏమైందిరా మీకు? ఎవరు దన్నారు? మమ్మల్ని కొట్టే దమ్ములు ఏపీలో ఆడుకున్నాయి. మరి ఐఎస్ఐ మార్కులు ఏమిటమ్మా? అది రాత్రి దొంగ దున్నపోతులు దొడ్లోకి దూరయ్యే, వాటిని వెళ్ళకొడుతూ ఉంటే కుమ్మేసాయి. ఏమంటున్నారు వాడు? అవి పోతులు కొమ్ములున్నాయి, సింహం కొట్టిన పంజా దెబ్బలు హై అబ్బా అని ముగోడు అంటున్నాడు సార్. ఇట్లాంటి ఎదవల్నే అంట్లో లేచి బాగా వేయించాలి. ఏమైంది భీమా? ఎవరు తిట్టుకుంటూ వస్తున్నావు? ఏమైంది? ఏం లేదు పెద్దమ్మా, పచ్చిమిరపకాయలు పచ్చడి చేసినట్టు మన అయ్యగాళ్ళని ఎవరో నున్నగా దంచి వెళ్ళిపోయినారు కదా, ఆ దెబ్బలకి ఆవు నూనె రాస్తే తగ్గిపోతున్నానే. నూనె కోసం ఊళ్ళోకి వెళ్ళినా, అక్కడికి వెళ్తే ఓ వైపు బీబీసీ న్యూస్, మరో వైపు ఈటీవీ న్యూస్, ఇంకో వైపు ఢిల్లీ దూరదర్శన్ సమాచారం. ఆ మాటలు వినడం కన్నా ఈ ఆవు నూనె బాగా వేడి చేసి చెవుల్లో పోసుకోవడం మంచిదే. ఏమంటున్నారా వాళ్ళు? పక్కూరు ప్రెసిడెంట్ గారికి కాశ్మీర్ యాపిల్ లాంటి 4 అమ్మాయిలు ఉండేవాళ్ళట. వాళ్లను గ్యాస్ అయిపోయిన 4 సిలిండర్లకి ఇచ్చి పెళ్లి చేసినారట. ఆ ముదురు బెండకాయలో పెళ్ళాల్ని తన్నే పుట్టింటికి తరిమేసినారంట. ఉస్కే బాద్ ఏమైంది కిషన్ భాయ్? మొగుళ్ళో లేచిన పెళ్ళాలకు క్యా హోతా హై గుర్కా భాయ్, ఊళ్ళో అడ్డమైన మగవాళ్ళు వెంబడి పడతా హై. సిగ్గు పోగొడతా చిలక వస్తావా అని ఒకటి బల్తా హై. ఫస్ట్ క్లాస్ గా ఉన్నావా, ఫస్ట్ నైట్ చేసుకుందాం రా అని ఇంకో పద్ధతి బోల్తా హై. బొమ్మలాగా ఉన్నావా, రాత్రికి నా రూమ్ కి రా అంటూ మరో బెవర్త్ బోల్తా హై. వాళ్ళు ఉచ్చాగాడిని ఎవరన్నా అంటే మీకెందుకే కోపం వస్తుంది? ఆ 4 యాపిల్ పండు లాంటి పిల్లల్ని పెళ్లి చేసుకుని వదిలేసిన గ్యాస్ లేని సిలిండర్ నా కొడుకులు ఇలే కాదు. వాళ్ళెవరో చెప్పరా, వాళ్ళ నాలుకలు చీరేస్తాను. ఎంతమంది నాలుకలు చీరేస్తారండి? మన ఇంటి బంగారం మన ఇంట్లోనే ఉండాలయ్యా. జీ సాబ్, మన ఇంటి ఆడోళ్ళకి మన మగాళ్ళే సెక్యూరిటీ గార్డ్ బై సాబ్. అవునయ్యా, తొడగొట్టి మీ పౌరుషం ఏంటో చూపెట్టండి. మీసం మెలేసి మా అమ్మగారులను తీసుకురండి. ఆ తర్వాత ఏ ఈది కుక్క మిమ్మల్ని చూసి మరగదు. అన్న మీరు చెప్పింది కరెక్టేనేమోనని నాకు డౌట్ వస్తుంది. పదండి వెళ్ళి తీసుకొద్దాం. బాబు, అమ్మా మీరు పెద్దవారు, మీరు మాకు నమస్కారం చేయకూడదు. ఈ చేతులతో మీ మనవరాలి పెళ్లి ఘనంగా జరగాలని ఆశీర్వదించండి. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అన్నీ పోవాలి. మీరు లోపల పదండమ్మా. పదండి. ఏమిట్రో భీమా, ఇవాళ వంటగది గుమగుమలు అడిపోతుంది. అవును పెద్దమ్మా, అమ్మగారు మన ఇంటికి వచ్చిన శుభ సందర్భంలో ఇవాళ అన్ని స్పెషల్ ఐటమ్స్. అలాగా అయితే కానీ కానీ ఆ గదిలో ఉన్నాను. ఇదిగోండి. ఆది దంపతులైన గౌరీ శంకరులా మీరు మీ భర్తలు కలకాలం ప్రేమతో కలిసి ఉండాలని ఆ మంగళగౌరికి మొక్కోండి అమ్మా. ఎన్నాళ్ళకు మళ్ళీ ఇల్లు కలకల్లాడుతోంది. రామచంద్ర, నా మొర ఆలకించావు కదయ్యా. ఏంటే ముసల్దానా, చాలా సంతోషపడిపోతున్నావు? అవునరా, ఈ రోజు కోసం ఎంతమంది దేవుళ్లను ఎన్నెన్ని మొక్కులు మొక్కానో నీకేం తెలుసురా? ఇలాంటి చిన్న విషయాల్లో దేవుణ్ణి మొక్కుతావెందుకే? అదేంటో మాకు చెప్తే మేము తీరుస్తాంగా. నా మనవరాలి పెళ్లిరా, అది కళ్ళారా చూసి కన్ను మొయ్యాలనుంది. దాని పెళ్లికి నువ్వు కన్ను మూయడానికి ఏంటే సంబంధం? మూసేయమంటావా చెప్పు, వెంటనే మూసేస్తాం. పెద్దమ్మ గారిని పట్టుకుని అంతంత మాటలు అనకండి. మామూలుగా అయితే కూతురికి తండ్రి చేస్తాడు పెళ్లి. ఆ అదృష్టం అన్నలైన మీకు దక్కబోతోంది. అవునండి అయ్యా,
చిన్నమ్మాయి గారి కళ్ళలోకి ఒక్కసారి చూడండి, ఎన్ని కళలు ఎన్ని ఆశలు కనిపిస్తున్నాయో. ఆ పిల్లకి పెళ్లి చేయట్లేదని ఊళ్ళో వాళ్ళు అంటున్న మాటలు మేము భరించలేకపోతున్నామండి. నీతులు మొదలు పెట్టావంటే కుచ్చులు ఎగిరిపోతాయి. ఏమంటున్నారు రావడా? ఆడపిల్ల కంట్లో నీళ్లు పెడితే ఏ ఇల్లునా సర్వనాశనం అయిపోతుంది అంటున్నాడు అబ్బాయా. అమ్మగారు మాట విని అమ్మాయి గారికి దయచేసి పెళ్లి చేసేయండి సాబ్. మీకెలాగూ పిల్లలు లేరు. అమ్మాయి గారు పెళ్ళైనా చేస్తే ఈ ఇల్లు పిల్లా పాపలతో కళకళలాడిపోతుందండి అయ్యా. ఆస్తిపాస్తులు ఎన్నున్నా పోయేటప్పుడు ఇంత కూడా పట్టుకుపోలేం కదండి. అమ్మని మా ఇంటి పని కుక్కలు మాకే నీతులు చెప్తారా? మనకంటే కుక్కలకే ఎక్కువ విశ్వాసం ఉంటుందండి అయ్యా. ఉంటుంది. ఆహా, విశ్వాసానికి బహుమతులు కూడా ఉంటాయి. రే ఇవ్వరా. చూడమ్మా, నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలియదు. వెళ్ళి ఆడుకో. అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? ఏదైనా భరించగలం కానీ నీ కళ్ళలో నీళ్ళొస్తే మాత్రం. ఏమండి, నొప్పి మరీ ఎక్కువగా ఉందా? అవును, నొప్పి ఒంటికి తగిలిన ఈ దెబ్బల వల్ల కాదు. చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోతే 12 ఏళ్లకే ఇంటి పెద్దనై వీళ్ళని నా గుండెల మీద వేసుకుని పెంచాను. వీళ్ళకి చిన్న ముళ్ళు గుచ్చుకున్నా నా గుండెలు విలవెల్లాడిపోతాయి. అలాంటిది నా కళ్ళ ముందే వీళ్ళని కొరాడాలతో కొడుతుంటే చేతులు ముడుచుకుని చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. అన్నయ్య, అన్నయ్య, నీ అభిమానం అనే ఉక్కుపాలతో పెరిగావన్నయ్య. నీ ఆశీస్సులు ఉక్కు కవచాలే మమ్మల్ని కాపాడుతాయి అన్నయ్య. ఈ దెబ్బలు మమ్మల్ని ఏం చేస్తాయి అన్నయ్య?